హాయ్ ఫ్రెండ్స్, మహాభారతం మన ఇతిహాసాలలో అతిపెద్ద గ్రంథం అని మనకు తెలుసు. మహాభారతం తెలిసిన వారికి పాండవుల గురించి మరియు పాండవుల భార్య అయిన ద్రౌపది గురించి తెలిసే ఉంటుంది. మహాభారతంలో ద్రౌపదికి అతి ఘోరమైన అన్యాయం జరిగింది. ఆ అన్యాయం కారణంగానే కురుక్షేత్ర యుద్ధం జరిగిందని మనకు తెలుసు. మహాభారత కాలంలో ఒక స్త్రీకి ఒకరిని మించి ఎక్కువ భర్తలు ఉంటే అది పాపమని భావించేవారు. అలాంటి పరిస్థితుల్లో ద్రౌపది 5గురిని వివాహం ఎలా చేసుకుంది? పంచపాండవులకు వేరే స్త్రీలతో వివాహం అయినా సరే ద్రౌపదితో ఎలా కాపురం చేసేవారు? తన 5 భర్తలతో సమానమైన ప్రేమ పొందే ద్రౌపది వారందరికీ తన ప్రేమని ఎలా పంచింది అనే విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ ఒక స్త్రీ వల్ల లేదా భూమి వల్ల జరిగాయని నిలువెత్తు నిదర్శనం మహాభారతం. ద్రౌపదికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామం చరిత్రకు చెమటలు పట్టేలా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ద్రౌపది జననం గురించి తెలుసుకుందాం. మహాభారతం ప్రకారం ద్రోణాచార్యుడు, మహారాజు ద్రుపదుడు ఇద్దరు ప్రాణ స్నేహితులు. ద్రోణాచార్యుడు రాజా ద్రుపదుడిని ఎన్నో యుద్ధాలు విజయాలు చేకూర్చేలా చేశాడు. దానికి ప్రత్యేకంగా ద్రుపదుడు తన సగం రాజ్యాన్ని రాసిస్తాను అని మాటిస్తాడు. అయితే కాలం గడిచే కొద్దీ ద్రుపదుడిలో మార్పు వస్తుంది మరియు తను ద్రోణాచార్యుడికి ఇచ్చిన మాటను మర్చిపోతాడు. ద్రోణాచార్యుడి భార్య కృపి వెళ్లి ద్రుపదుడికి సగం రాజ్యం అడుగు అని చెప్తుంది. ఆమె చెప్పిన విధంగానే ద్రోణాచార్యుడు ద్రుపదుడికి తను ఇచ్చిన మాటను గుర్తు చేస్తాడు. మాట తప్పడమే కాక ద్రోణాచార్యుడిని అవమానిస్తాడు. దాంతో ద్రోణాచార్యుడు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి ఎలాగైనా ద్రుపదుడి మీద పగ సాధించాలని అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా వెళ్తూ వెళ్తూ ఒక అడవికి చేరుకుంటారు. అక్కడ కురువంశానికి చెందిన కొంతమంది బాలురు ఆడుతూ ఉంటారు. అలా ఆడుతూ ఉండగా వాళ్ళు ఆడుతున్న బంతి ఒకటి బావిలోకి పడుతుంది. వాళ్ళు ఆ బంతిని తీయడానికి ప్రయత్నిస్తూ ఉండడం ద్రోణాచార్యుడు గమనిస్తాడు. తన విలువిద్యతో ఆ బంతిని బయటికి తీస్తాడు. దానిని చూసిన బాలురు ఆశ్చర్యపోతారు. ఆ విషయాన్ని భీష్ముడి దగ్గరికి వెళ్లి చెప్తారు. దాంతో భీష్ముడు ద్రోణాచార్యుడిని వారందరికి విలువిద్య నేర్పమని కోరతాడు. ద్రుపదుడి మీద ఎలాగైనా పగ సాధించుకోవాలనుకున్న ద్రోణాచార్యుడు భీష్ముడి మాటకు సరే అని అంటాడు. తను ఒప్పుకున్న విధంగానే కురువంశకులకు విలువిద్య నేర్పుతాడు. కురువంశకుల విద్యాభ్యాసం పూర్తవుతుంది. పాండవులు మరియు కౌరవులు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమని అడుగుతారు. అప్పుడు ద్రోణాచార్యుడు తన గురుదక్షిణగా ద్రుపదుడు రాజ్యం కావాలని అడుగుతాడు. దాంతో మొదటగా దుర్యోధనుడు ద్రుపదుడి మీదకు యుద్ధానికి వెళ్తాడు. అలా వెళ్లిన దుర్యోధనుడు ద్రుపదుడి చేతిలో ఓడిపోతాడు. అప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర మాట తీసుకొని ద్రుపదుడి మీద యుద్ధానికి వెళ్తాడు. అర్జునుడు విరోచితంగా పోరాడి ద్రుపదుడిని ఓడిస్తాడు. ద్రుపదుడిని ద్రోణాచార్యుడి కాలి దగ్గర పడేస్తాడు. దాంతో ద్రోణాచార్యుడు ద్రుపదుడిని అవమానిస్తాడు మరియు తన రాజ్యం తనకి భిక్షగా ఇస్తాడు. ఇప్పటి నుండి నీ రాజ్యం నాదే, కాని నువ్వొక సామంతుడిగా ఆ రాజ్యాన్ని పాలించు అని చెప్తాడు. ఈ అవమానాన్ని భరించలేని ద్రుపదుడు ఎలాగైనా ద్రోణాచార్యుడి మీద పగ తీర్చుకోవాలని భావిస్తాడు. దానికోసం ద్రుపదుడు ఒక యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం నుండి దృశ్యద్యుమ్నుడు మరియు ద్రౌపది పుడతారు. యజ్ఞం నుండి పుట్టింది కాబట్టి ద్రౌపదిని యజ్ఞశేని అని కూడా పిలుస్తారు. కాలక్రమేణా ద్రౌపది పెరిగి పెద్దవడంతో ద్రౌపది వివాహం కోసం ద్రుపదుడు ఒక స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. అయితే ద్రౌపది అర్జునుడి గురించి విని అర్జునుడి లాంటి భర్త కావాలని కోరుకుంటుంది. స్వయంవరంలో ఎందరో రాజులు ద్రౌపదిని గెలుచుకోవడానికి పాల్గొంటారు. అయితే పాండవులు కూడా బ్రాహ్మణ వేషంలో అక్కడ హాజరవుతారు. అయితే అక్కడ ద్రుపదుడు ఒక షరతుని పెడతాడు. పైన మత్స్యయంత్రంలో తిరుగుతున్న చేపని కింద నీటిలో చూస్తూ కొట్టాలి. అయితే దుర్యోధనుడు, శిశుపాలుడు మరియు జరాసంధుడు లాంటి వాళ్ళు అలా ప్రయత్నించి ఓడిపోతారు. అప్పుడే ధర్మరాజు అర్జునుడిని వెళ్ళమని చెప్తాడు. అన్నమాట కాదనలేని అర్జునుడు స్వయంవరంలో పాల్గొనడానికి వెళ్తాడు. ధనస్సు ఎక్కుపెట్టి ఆ చేపను గురి చూసి కొడతాడు. అయితే అర్జునుడి బాణం చేపకు వెళ్లి తగులుతుంది. ఈ విధంగా అర్జునుడు ద్రౌపదిని గెలుచుకుంటాడు. అయితే పాండవులు ద్రౌపదిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తారు. పాండవులంతా గుమ్మం బయట నిలబడతారు మరియు అర్జునుడు, అమ్మ బయటికొచ్చి చూడు, నీకోసం ఏం తెచ్చామో అని చెప్తాడు. అయితే తను చేసే పనిలో నిమగ్నమైన కుంతిదేవి పాండవులు ఏం తెచ్చారో చూడకుండా ఏం తెచ్చినా 5గురు సమానంగా పంచుకోండి అని చెప్తుంది. కుంతిదేవి మాట విన్న పాండవులందరూ ఆశ్చర్యపోతారు మరియు బయటికొచ్చి చూసిన కుంతిదేవి ద్రౌపదిని చూసి తప్పు చేసిన దానిలాగా తలదించుకుంటుంది. ఒక భార్యని 5గురు పంచుకోవడం విరుద్ధం, కాబట్టి నేను చెప్పిన ఈ మాటను ఎలా తీసుకోను అని కుంతిదేవి ధర్మరాజుని అడుగుతుంది. అప్పుడు ధర్మరాజు, స్వయంవరంలో అర్జునుడు ద్రౌపదిని గెలిచాడు కాబట్టి ద్రౌపది అర్జునుడిని చేసుకోవడమే ఉత్తమం అని చెప్తాడు. అప్పుడు అర్జునుడు, పెద్దవారు మీరుండగా నేను వివాహం ఎలా చేసుకోవాలి అని అడుగుతాడు. ఇలా పంచపాండవులు మాట్లాడుతుండగా అక్కడికి వేదవ్యాసుడు వస్తాడు. అప్పుడు వేదవ్యాసుడు అక్కడికి వచ్చి, నీతో ఆ మాట చెప్పించింది ఆ పరమశివుడే. ఎందుకంటే ద్రౌపదికి పూర్వజన్మలో పెళ్లి కాలేదు. దాని కారణంగా ద్రౌపది పూర్వజన్మలో శివుడి కోసం తపస్సు చేసి సద్గుణవంతుణ్ణి, పరాక్రమవంతుణ్ణి, వివేకవంతుణ్ణి, అత్యంత బలశాలిని, ఇలా 5 సద్గుణాలు ఉన్న భర్తను కోరుతుంది. ఇలా 5 సద్గుణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అసాధ్యం.
కాబట్టి ఇలా 5 సద్గుణాలు ఉన్న 5 భర్తలను పొందుతావని మరియు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తనకు కన్యత్వం మళ్లీ వస్తుందని ఆ పరమశివుడు ద్రౌపదికి వరం ఇచ్చాడు అని వేదవ్యాసుడు చెప్తాడు. ఆ మాటలు విన్న ద్రౌపది ఎంతో బాధపడుతుంది. కానీ పంచపాండవులను చూసుకోవడానికి మరొక స్త్రీగా తను వెళ్తుండడం వలన ఆనందిస్తుంది. అయితే ద్రౌపది యొక్క వివాహం మొదటగా ధర్మరాజుతో జరుగుతుంది. ద్రౌపది ధర్మరాజుతో తన పత్ని ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. ఆ తర్వాత భీముడితో అవుతుంది మరియు భీముడితో కూడా తన పత్ని ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. ఇలా అర్జునుడిని మరియు నకుల సహదేవులను కూడా వివాహం చేసుకుని తన పత్ని ధర్మాన్ని నిర్వర్తిస్తుంది. ఇదిలా ఉండగా 5గురితో ఒకేసారి కాపురం చేయడం అసాధ్యం కాబట్టి ధర్మరాజు ఒకరోజు తన అభిప్రాయాన్ని బయట పెడతాడు. ధర్మరాజు ఒక నియమాన్ని పెడతాడు. అదేమిటంటే ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. ఆ సమయంలో ఆమెను పొందాలని గాని కలవాలని గాని ఎవరు కూడా ప్రయత్నించకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘించిన వాళ్ళు 12 సంవత్సరాలు తీర్థయాత్రకు వెళ్ళాలి. కానీ ఈ నియమాన్ని ఒకానొక సమయంలో అర్జునుడు ఉల్లంఘిస్తాడు. ఒకరోజు ధర్మరాజు అంతఃపురంలో ద్రౌపదితో ఏకాంతంలో ఉండగా ఆయుధం కోసం అర్జునుడు లోపలికి వెళ్తాడు. దాంతో నియమాల ప్రకారం అర్జునుడు 12 సంవత్సరాలు తీర్థయాత్రకు వెళ్తాడు. పంచపాండవులతో సంసారం చేయడం వలన ద్రౌపదికి 5 పుత్రులు కూడా జన్మిస్తారు. వారిని ఉప పంచ పాండవులని కూడా పిలుస్తారు. కానీ కురుక్షేత్ర సంగ్రామంలో అశ్వత్థామ పంచపాండవులు అనుకుని ఉప పంచ పాండవులను చంపేస్తాడు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.